నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. రైట్, మనం చూసుకోవచ్చు గత 2 రోజుల క్రితం కొడాలి నాని ఆరోగ్యం బాగలేక ఫారిన్ వెళ్తాడని విపరీతమైన ప్రచారం బయట జరిగింది. అదేవిధంగా వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి కూడా చాలా విషమంగా ఉంది. జైల్లోనే వామిటింగ్ చేసుకుంటున్నాడు. అతని పరిస్థితి చాలా బాగాలేదని చెప్తున్నారు. అంతకు ముందు రోజే పేర్ని నాని ఒక ప్రెస్ మీట్లో భాగంగా చంపేయబోతున్నారు ఒకళ్ళని జైల్లోనే, ఒకవేళ చంపేస్తే మీ పార్టీ ఇంతటితో భూస్థాపితం అయిపోతుంది అన్నట్టుగైతే పేర్ని నాని మాట్లాడడం జరిగింది. అసలు ఏంటి, ఎవరిని చంపేయబోతున్నారు, ఏం జరుగుతుంది? ఈ పొలిటికల్ గేమ్ అమ్మ ఇది వాళ్ళ కమెంట్లు వీళ్ళ కమెంట్ల గురించి మాట్లాడకన్నా పొలిటికల్ గేమ్ చెప్పి చేస్తుంది కూటమేమి రహస్యంగా చేయట్లేదు, చెప్పి చేస్తుంది. ఎన్నికలప్పుడే రెడ్ బుక్ చూపిస్తూ చెప్తానే ఉన్నాడు లోకేష్. ప్రతి మీటింగ్లో చెప్పాడు, ఎవరిని వదిలిపెట్టాను, పోలీస్ ఆఫీసర్లు కానీ వాళ్ళు కానీ రాజకీయం కానీ ఎవరిని వదిలిపెట్టాం, అందరినీ అంతు చూస్తాం అని చెప్పాడు. చెప్పిన ప్రకారమే మొదలెట్టారు. అధికారంలో రాగానే ప్రజలందరికీ తెలుసు, విజయసాయి రెడ్డితో మొదలెట్టారు. ఇది అక్కడ నుంచి వంశీ, కొడాలి నాని, అట్లా చివరికి వచ్చి రోజా ద్వారా చంద్రబాబు దగ్గరికి వెళ్తుంది అని ప్రజలు పసిబిడ్డ బాధాలకి 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ ముసలోడి దాకా ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలుసు. అది జరుగుతుంది, అది జరుగుతుంది అని తెలుసు. కనుక అది మంచిగా ఈ పద్ధతి కరెక్టా అనేది ప్రశ్నించుకోవాలి. నేను చెప్తుంది అంటే, ఓకే వాళ్ళు మీరు ఇస్తామన్నారు, మీరు ఏమన్నా భ్రమలో ఉన్నారేమో, రెడ్ బుక్ పాలన చేస్తామో అన్నందుకు ప్రజలు ఓట్లు వేసారని అనుకుంటే భ్రమ. కూటమి మీరు ఇది పద్ధతి కాదు, వాళ్ళు కేసులు ఫైల్ చేయండి, కోర్టు చూసుకుంటుంది. ఇలాంటి పద్ధతి ఇది కరెక్ట్ కాదు. ఇది మన రాష్ట్రంలో లేని పద్ధతి. ఒకనాడు తమిళనాడులో ఉండేది, ఇప్పుడు ఉంది. తమిళనాడు, బీహారు, వెస్ట్ బెంగాల్, ఇక్కడ ఇలాంటి అరాచకం ఉంది. ఒకళ్ళు వస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, తోయటం, కార్యకర్తలు తోయటం, ఇది వాళ్ళు చేసేవారు. అందుకని ఇప్పుడు ఈ 3 తమిళనాడు కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, బీహార్లో కానీ ఎలక్షన్ ఉన్నాయి లేకపోయినాయి, కొట్టుకుంటానే ఉంటారు. ఆ పరిస్థితి మనకు లేదు. మనకు ఎలక్షన్ అప్పుడు తర్వాత ఈ వైషమ్యాలు పెరిగిపోయి ఒకళ్ళు కూడా పొడుచుకుంటా, జెండా పాతడానికి గొడవ, పోస్టర్ అంటించడానికి గొడవ తమిళనాడులో, బీహార్లో చూస్తే పార్టీల మధ్య అంత వైషమ్యాలు పెరిగిపోయింది. అలాంటి ఇప్పుడు మన రాష్ట్రంలో ఆ వైషమ్యాలు తీసుకొస్తున్నారా మీరు? అది అలాంటి దానికి ప్రాతిపదికగా ఇక రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం రావణ కష్టంలాగా ఇక జీవితాలు వాళ్ళు వెళ్ళని తప్పు చేశాడు కాబట్టి కదా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. తప్పు చేసావు, కేసు చూసుకోండి. ఆ కేసు అయ్యేటప్పటికి ఈ కేసు అయ్యేటప్పటికి కేసు తిప్పటాలు ఏంటి? మనుషులు అంటే గతంలో ఆయన అక్రమాలు చేస్తుంటే కాబట్టి కదా కేసులు పెట్టేది. అక్రమాలు చేస్తుంటే కేసులు కోర్టు ఉంది, అదే చేస్తున్నారు. అలా చేయట్లేదు, మించి చేస్తున్నారు. ఒక శాడిజంగా చేస్తున్నారు. అది మీరు చేసుకోండి. అధికారం ఉంది కనుక చాలామంది అవుతుందంటే అవుద్ది. అధికారం ఉంది. ఇప్పుడు ఇదే మాట మీరు అన్నారు కదా, ఇదే మాట గత ప్రభుత్వం మా కార్యకర్తలు లోపలేస్తున్నారు, అందరి మీద కేసులు పెడుతున్నారు, ఈ అరాచక ప్రభుత్వం, ఈ కడప రౌడీల ప్రభుత్వం, డామ్ డూమ్ డకార్ ఇది అని మాట్లాడారు కదా. ఇప్పుడు వాళ్ళు చేసినప్పుడు అది అరాచకము, అది వ్యభిచారం అయినప్పుడు మీరు చేస్తే సంసారం అవుతుందా? మీరు అదేగా చేస్తున్నారు. మీరేమన్నా బూతులు మాట్లాడారంటే మీరు మాట్లాడారా? ఎందుకు మాట్లాడలా? జగన్ వైఫ్కి, భారతమ్మకిను, అవినేష్ రెడ్డికి లింక్ పెట్టి మాట్లాడలేదా మీరు? ఎవరు మాట్లాడింది? టీడీపీ వాళ్ళే. ఎవరి పేరు? వాళ్ళ ఆఫీసులోనే, వాళ్ళ ఆఫీసులో ప్రెస్ మీట్లో మాట్లాడేది. అంటే రికార్డులో ఉన్నాయి, మాట్లాడలేదని నువ్వు తెలియకపోతే తెలుసుకో. కిరణ్ అనే వ్యక్తి మాట్లాడారు, రికార్డులోనే ఉన్నాయి. కిరణ్ మాట్లాడింది వేరు, కిరణ్ మాట్లాడింది ఇంకో విషయం. ఇది వాళ్ళ పార్టీ నాయకులు ఎప్పుడు మాట్లాడారు? ఎన్నికల టైంలోనే. ఈఎంఐ అనిత ఏముంది, అమ్మ అని పిలుస్తారు విజయమని, మీ నాన్నకి అమ్మకి ఆవిడికి సంబంధం ఏంటో అడిగింది. ఎంత పచ్చిగా అనిత మాట్లాడింది. రికార్డింగ్లో మీరు మాట్లాడలేదా? మీరు మాట్లాడారు. మీరు మాట్లాడింది, వాళ్ళు మాట్లాడి తప్పనప్పుడు మీది తప్పే. సరే, మీరు అధికారంలో ఉన్నాక మేము మా వాళ్ళు మాట్లాడింది మేము పక్కన పెట్టేస్తాం, మీ వాళ్ళని కేసు పెట్టండి. ఇది వాళ్ళు చేశారు. అది చేసినప్పుడు దౌర్భాగ్యం మీరు అన్నారు, అది దారుణం అన్నారు, అరాచకం అన్నారు, రౌడీ పాలన అన్నారు. మరి మీరు చేస్తే ఏం పాలన అవుతుంది? ఆ విచక్షణ కావాలి. వాళ్ళు చేసి తప్పు అన్నప్పుడు పవన్ కళ్యాణ్, ఇతను చంద్రబాబు జ్ఞానం ఉండాలి. ఆ పిల్లాడు ఏదో లోకేష్ తెలియక చేస్తున్నాడు,
ఈ రెడ్ బుక్ పెట్టుకుని ఎగిరి గంతులు వేస్తున్నాడు. ఇది చరిత్ర తెలుసుకోవాలి లోకేష్. గతంలో స్టాలిన్, ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్, మేము స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు మెడ్రాస్లో చదువుతున్నాడు పశ్చిమాస్ కాలేజ్. స్టాలిన్ అప్పుడే పదవిలోకి వచ్చిన కరుణానిధి గారి పదవిలో వస్తే కరుణానిధి గారి కొడుకుగా నానా బీభత్సమైన ఇలాగ అరాచకాలు చేశాడు. అరాచకాలు చేస్తే తర్వాత పదవి పోయి జయలలిత అధికారంలోకి వచ్చినాక మోకాళ్ళ మీద కూర్చోబెట్టి దారికి తెచ్చింది. ఆ తర్వాత 20 ఏళ్ళ తర్వాత ఇవాళ మన 70 ఏట చీఫ్ మినిస్టర్ అయ్యారు. సో చరిత్ర ఎప్పుడు పునరావృతం అవుతుంది. రేపు మీకు అదే గతి పడుతుంది. రేపు వాళ్ళు ఇంకో బుక్ అంటారు, రేపు ఇంకో బుక్. ఈ బుక్కుల వంశీకి ఏమైంది? ఈ బుక్కుల వంశీకి ఏమైంది? ఈ బుక్కుల సంస్కృతి తీసుకొచ్చి రాష్ట్రాన్ని రావణ కష్టం చేయదలుచుకున్నారా? రాష్ట్రాన్ని అరాచక రాష్ట్రంగా ఒక బెంగాల్ లాగా బీహార్ లాగా చేయదలుచుకున్నారా? చంద్రబాబు ఆలోచించుకో. వంశీ గారికి ఏమైంది అంటున్నావు? ఏమో ఆరోగ్యం బాగుండదు. ఏమవుద్దేంటి బొక్క ఎలా ఉండేవారు? ఎలా ఉండాలంటే జైలు ఫుడ్ తింటా ఉంటే ఆరోగ్యంగా మందులు ఉండవు కదా. జైల్లో వాళ్ళు ఇచ్చే మందులే, నా మందు ఇవ్వరు కదా. వాళ్ళు ఇచ్చే మందులు వేసుకోవాలి. వాళ్ళు తిండి పెట్టారు, స్పెషల్ తిండి లేదు, క్యారేజ్ ఇవ్వడానికి లేదు, అన్ని రకాలు చేస్తున్నారు కదా వీళ్ళు. చేయని ఎక్కడికి పోతుంది? చేసిన నాయన ఎప్పుడు నువ్వు ఒక అరాచకం చేస్తే దానికి నువ్వు వాళ్ళు మాట్లాడారు, అనుభవిస్తున్నారు. రేపు మీకు అదే గతి అంటున్నాను. వాళ్ళు చేశారని అనుభవిస్తున్నారు. కొడాలి గురించి కొడాలని ఆరోగ్యం బాగాలేదు అని వెళ్తున్నాడు. అంటే అరెస్ట్ చేస్తారని భయంతో వెళ్తున్నాడా? భయమో భయపడేవాళ్ళు కాదులే, కానీ అరెస్ట్ అయితే వీలైనంత వరకు బెయిల్ తెచ్చుకుంటూ చూస్తారు. ప్రజలకు మేము ఇచ్చిన హామీల గురించి పట్టింపు లేదు. ప్రజలకు మేము నమ్మించి ద్రోహం చేసామని ప్రజలు వాపోతున్నారు. దాని గురించి మాకు అవసరం లేదు. ప్రజలు ఇంత మంచి ఏ హామీ నెరవేర్చట్లేదు మనము అనేది లేదు. ఆ ధ్యాస లేదు. 18 ఏళ్ళ అమ్మాయికి 18 దాటితే 15 ఏళ్ళు ఇవ్వటం లేదు, 1500 ఇవ్వటం లేదు. ఎంతమంది ఉంటే అంతమందికి 15 ఏళ్ళు ఇవ్వటం లేదు. రీయింబర్స్మెంట్, ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. పిల్లల నిరుద్యోగ వేతనం లేదు. ఫ్రీ బస్సు లేదు. ఫ్రీ గ్యాస్ అంటారు, 1700 మీరు కట్టండి, తర్వాత గవర్నమెంట్ రిటర్న్ ఇస్తారు. ఇది ఫ్రీ అంటారా? ఈ వాలంటీర్స్ బతుకు లేదు. వాలంటీర్స్ని మేమున్నాం, 10,000 ఇస్తాం, భయపడకండి, డామ్ డూమ్ అని మాట్లాడారు. లేదు. ఇవన్నీ ప్రజల ముందు చాలా ప్రజలు నిరాశ నిస్పృహలతోటి అసహించుకుంటూ చీటు ఎంత కర్మరా వీళ్ళని గెలిపించుకున్నాం, ఎన్ని అబద్ధాలు నమ్మామే మనం, ఈ అబద్ధాలు నమ్మి గెలిపించుకున్నాం మనం మోసం చేశారు, మనం వంచన చేశారు, ఇది దౌర్భాగ్యమైన కూటమి, ఇది మోసాల కూటమని ప్రజలు అసహించుకున్నారు, ఈసడించుకున్నారు, చీటు అని ఉమ్మొస్తున్నారు. కాకపోతే ఏం చేయలేము, ఎదురు చూస్తున్నారు మంచి రోజు కోసం. కనుక దాని నుంచి తప్పించడానికి ఆ ప్రజలు అసహించుకుంటున్నారు, చేదరించుకుంటున్నారు, చీ అంటున్నారు. దాని నుంచి డైవర్ట్ చేయడానికి వాడిని అరెస్ట్ చేస్తున్నాం, వీణ ఎవరికి కావాలి? మా వంశీని అరెస్ట్ చేస్తే రాష్ట్రానికి ఏం ప్రయోజనం, రాష్ట్రానికి ఏం నష్టం? వంశీ కొడాలని అరెస్ట్ చేస్తే ఏంటంట? ఏమిటని ప్రజలకు ఏమన్నా సమయం వాళ్ళని అరెస్ట్ చేయడం వల్ల సంక్షేమ పథకాలన్నీ అందుతాయా ప్రజలకి? ప్రజలు ఆనందోత్సాహాలు ఉంటారా? ఎవరు చేసుకుని మీ రాజకీయ కక్ష చేసుకోండి. ఇది చూడండి, ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజల ముందు నిలబడి జుట్టు ఎగరేసుకుంటూ ఆవేశంగా మాట్లాడేది మీరు. ఏం తమ్ముళ్ళు సంపద సృష్టిస్తాను వాగిన చంద్రబాబు, నేనున్నానని ఈయన మాట్లాడండి. మీరు అది చెప్పండి సార్, ప్రజలకు సమాధానం చెప్పండి, ప్రజాపాలన చేయండి. ఇంకా అమ్మ సంవత్సరం అయిపోయినా కూడా ఇంకా అదిగో జగన్ ఇదిగో జగన్ నేను చూపించాను బతికేస్తారు. అయ్యా జగన్ పేరు చూపిస్తూ, జగన్ పేరు చూపిస్తూ, జగన్ మాట్లాడుతూ గతంలో అయిపోయింది, సంవత్సరం అయింది. ఏడవండి మీరు పేకరికి ఏదంటే పేకండి ఈ సంవత్సరంలో ఇంతవరకు ఏం పీకారు అని అబద్ధాలే. అది చేయండి, ప్రజలు మెచ్చుకుంటారు. ఈ 2 బుక్కులు మీ కట్ట సాధింపులు తాత్కాలికం, దీనికి 10 రెట్లు మీరు అనుభవించే రోజు వస్తుంది అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.